రేపు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. నేను మీ నీళ్ళ బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి, తెచ్చుకోండి అన్నాడు. జనమంతా తెచ్చుకున్నారు. అసలు ఆయన నీళ్లు ద్రాక్షారసంగా మార్చాల్సిన అవసరం ఎవడికుంది? కూర్చున్నవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలా? గమనించండి, మీరు నీళ్లు తెచ్చుకోండి, నేను ప్రార్థన చేస్తా, ద్రాక్షారసంగా మారుస్తానంటే ఎవడి మహిమ కొరకు? అందరు బాటిల్ ఎట్లాగే అంటే ఆయన చప్పట్లు కొడతా, అదుగో నీళ్ళని ద్రాక్షారసం అయిపోయినాయి అన్నాడు. బాటిల్ అట్లా చూస్తే రంగు ఇంత కూడా మారలా. రంగు మారదు కానీ రుచి మారేది, తాగి చూడండి అన్నాడు. ఏళ్లలో ఒకళ్ళిద్దరు తాగి ఇది అచ్చం ద్రాక్షారసం లాగా ఉందన్నారు. ఇద్దరు అన్నారు కానీ అందరూ అలా. దైవజన్మ, దేవుడు నీకు నాకు ఏ కృపలు ఇచ్చినా, అయ్యా మీరు నాకు ఇచ్చిన కృపలు నీ మహిమ కొరకే నేను వాడతా, నీ ఘనత కొరకే వాడతా. ఈ ప్రత్యక్షత ఎప్పుడు మన గుండెల్లో ఉండును గాక.